కవిత్వం అంటే సాంప్రదాయ చందోబద్ధంగా ఉండాలి. అది మేధావులకి మాత్రమే చెల్లుతుంది అనుకునే కాలంలో ఒక నిప్పు కణం పుట్టింది. ఆ కణం అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకి అనర్హం అని చెప్పింది. కవిత్వం అందరికీ అర్థమయ్యేలా కొత్త అర్థం చెప్పింది. ఛాందసవాదుల చాదస్త బూజుని దులిపిన ఆ కవి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు అలియాస్ శ్రీశ్రీ. పాత పదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు కవిత్వంలోవి, జీవితంలోవి ఇంకా మళ్లీ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టాడు శ్రీశ్రీ. బూజు పట్టిన తెలుగు సాహితీవేత్తల పద్ధతిని ధ్వంసం చేసి కొత్త రోడ్డు వేశాడు శ్రీశ్రీ. ఆ రోడ్డులోనే పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి అని యావత్ భారతావనికి పిలుపునిచ్చారు. ఒక తరాన్నే శాసించగల సాహిత్యాన్ని అందించిన శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఏబిఎన్ స్పెషల్ రగులుతున్న అగ్నికడ. శ్రీశ్రీ కవిత కారు చీకట్లని చీల్చే వెలుగు మంత్రం. ఆయన అక్షరాలు తెల్లని మేఘాలకి కూడా ఎర్రని రంగు అద్దగల విప్లవాలు. ఆయన మాటలు ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు అలలు. కష్టంలో ఉన్నవాడికి, బాధలో ఉన్నవాడికి, పోరాటంలో ఉన్నవాడికి శ్రీశ్రీ కవిత కొత్త ఊపిరి పోస్తుంది. అణిచివేయబడ్డవాడి ఆయుధం శ్రీశ్రీ కవిత్వం, తిరగబడ్డవాడి ఆవేశం శ్రీశ్రీ కవిత్వం. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, ఇక సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అని గర్వంగా చెప్పిన కవి శ్రీశ్రీ. 1930 తర్వాత ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం అలుముకొంది. పేద మధ్యతరగతి ప్రజల జీవితం దుర్భరమైంది. ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆకలి బాధతో ప్రజలు అలమటిస్తుంటే తెలుగు నాట ఊహా ప్రేయసి కోసం ప్రణయ గీతాలు ఆలపించే కవులు నాటి యువతరానికి రుచించలేదు. ఆంధ్రప్రదేశ్లో జమీందారులు, భూస్వాములు పేద రైతులను, కూలీలను పీడించడం సహించలేక జమీందారీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. అటువంటి సమయంలోనే లండన్లోని భారతీయ మేధావులు, రచయితలు మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ స్థాపించారు. సరిగ్గా అదే సమయంలో 1930లో శ్రీశ్రీ కవిత్వానికి ఛందస్సు అవసరమనే భావం తొలగిపోయింది. దేశ దేశాల కవుల రచనలు చదవడంతో శ్రీశ్రీ ఆలోచన పరిధి విస్తృతమైంది. 1931లో డిగ్రీ పూర్తయి బతుకు తెరువు కోసం రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఈ తరుణంలో 1933లో శ్రీశ్రీ రచించిన జయభేరి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న కవిత అభ్యుదయ కవిత్వానికి నూతన గవాక్షాలు తెరిచింది. తెలుగు కవిత కొత్త దారుల్లో అడిగేసింది ఇక్కడ్నుంచే. దేశ చరిత్రలలో ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని గడిచిన చరిత్ర సారాన్ని వివరించాడు. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టేనని ప్రకటించాడు. జగన్నాథుని రథచక్రాలు కవితలో వస్తున్నాయొస్తున్నాయి. జగన్నాథ 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 రథచక్రాల్, రథచక్రాల్ రథచక్రాల్ రథచక్రాల్, రథచక్రాలొస్తున్నాయొస్తున్నాయి అని ఆదర్శ సమాజాన్ని ప్రబోధించాడు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కరు యుగకర్తలుగా, స్రష్టలుగా, కాలాన్ని నడిపించేవాళ్ళుగా జన్మిస్తారు. కవి కాలం కంటే ముందుంటారు. కవి కాలక్రమాన్ని దాటి ముందుగా అడుగులు వేస్తారని చెప్పేసి అంటారు. అలా కాలం కంటే ముందుగా నడిచినటువంటి వాడు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ అంటే విప్లవ పదానికి ఒక పారిభాషిక పదం. శ్రీశ్రీ కవిత్వాన్ని ఊగించి, లాలించి, శాసించి నడిపించినటువంటి వాడు. శ్రీశ్రీ తనకు తానే ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకున్నటువంటి వాడు. శ్రీశ్రీ తను జీవించిన కాలంలో తన కవిత్వంతో ఒక కాలాన్నే నడిపించిన వాడుగా తెలుగు సాహిత్యంలో నిలబడ్డటువంటి వాడు. కాబట్టి శ్రీశ్రీ భాష్యం, శ్రీశ్రీ కవిత్వం, శ్రీశ్రీ ఆలోచన దోపిడీ లేని, రాపిడి లేని సమసమాజం కావాలన్నాడు. కుల మత ఆధిపత్యాల్ని నిరసిస్తూ గోడల్ని కూల్చండి అని చెప్పి అన్నాడు. గోడల్ని కూల్చండి అన్నటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వాడు మహాకవి శ్రీశ్రీ. కాబట్టి శ్రీశ్రీ యొక్క మార్గంలో, శ్రీశ్రీ ఆలోచనల్లో ఆ రోజుల్లో కళాశాలలు మొత్తం కూడా కథన రంగాలుగా మారే. శ్రీశ్రీ ఆలోచన ధోరణిలో ఆయన రాసినటువంటి ఊగరా ఊగరా ఉరికొయ్యని అందుకొని ఊగరా నువ్వు ఊగుతుంటే శత్రువుల గుండెల్లో గావరా అన్నటువంటి స్వరంతో
యువత మొత్తం కూడా వచ్చి నిలిచారు, ప్రగతిశీల మార్గంలో నడిచారు. అంత గొప్ప చైతన్యం కవిత్వం కలిగిస్తుందని, అంత గొప్ప చైతన్యం ప్రజల్ని నడిపిస్తుందని, కవిత్వం సమాజాన్ని శాసిస్తుందని, కవిత్వం సమాజాన్ని నడిపిస్తుంది అనడానికి శ్రీశ్రీ కవిత్వం, ఆ శ్రీశ్రీ కవిత్వ పాదాలు, శ్రీశ్రీ కవిత్వ పాదాలు తెలియని వాళ్ళు. ఆ కాలంలో శ్రీశ్రీ యొక్క కవిత్వ వచనం ఒకటైనా సరే, నేను సైతం ప్రపంచానికి సమిధను ఒక్కటి ఆహుతిస్తాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారపోస్తాను, నేను సైతం బోనవన బావుటానై పైకి లేస్తాను, నేను ఒకడిని ఆగిపోతే అన్నటువంటి ఒక్క వాక్యమైన శ్రీశ్రీ వాక్యం తెలియని వాళ్ళు ఉండరు. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుగా, పోదాం పోదాం పై పైకి అన్నటువంటి కవిత్వం, ఒక విప్లవ శంఖాన్ని ఊదిన కవిత్వం శ్రీశ్రీ కవిత్వం. కాబట్టి శ్రీశ్రీ కవిత్వం, శ్రీశ్రీ దారి, శ్రీశ్రీ మార్గం నుంచి అనేక దారులు, కవిత్వ దారులు పడ్డాయి. శ్రీశ్రీ మార్గం నుంచి నడిచొచ్చినటువంటి కవులు, రచయితలు అనేక మంది ఆ సుదీర్ఘమైనటువంటి చైత్రయాత్ర దారిలో నడిచిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మార్గం నుంచి ఇప్పుడు మళ్ళీ సువిశాలమైన మార్గాలు వచ్చాయి, రకరకాల అస్తిత్వవాదాలు వచ్చాయి. దళితవాదము, బీసీవాదము, స్త్రీవాదము, మైనారిటీ వాదము, తెలంగాణ అస్తిత్వవాదము, పలు రకాల అస్తిత్వ వాదాల సాహిత్యం మొత్తం కూడా వచ్చింది. ఇవన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నవి. ఇవన్నీ కూడా శ్రీశ్రీ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ దీంట్లో ఉంది. నాకు కనిపించకుండా నర్మగర్భంగా ఈ యొక్క వాదాలకు సంబంధించినటువంటి నాదస్వరాలు లేవడానికంటే ముందు శ్రీశ్రీ కవిత్వం ఒక పునాదిగా, ఒక బేస్గా, ఒక అడుగుగా, ఒక మలుపుగా ఉపయోగపడింది. అందుకే శ్రీశ్రీ అన్నటువంటి వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చిరంజీవిలాగా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి గొప్ప కవిత్వాన్ని రాశాడు. మరో ప్రపంచాన్ని కలగన్నాడు, మరో ప్రపంచం కోసం స్వప్నించాడు, మరో ప్రపంచం కావాలని నడిచాడు, అరిచాడు, నడిపించాడు, సమాజాన్ని కదిలించాడు. శ్రామికులే కర్తలుగా ఆకాశ మార్గంలో పయనించే ఆ రథాన్ని భూమార్గం పట్టిస్తానని శ్రీశ్రీ శపథం చేశాడు. ఆధునిక భావ వ్యక్తీకరణకు సాంప్రదాయకమైన ఛందస్సులు అంటకాలుగా భావించిన శ్రీశ్రీ ఛందస్సుల సర్ప పరిష్వంగాలను వదిలేశాడు. ప్రపంచ అభ్యుదయ రచయితలు 1932లో న్యూ సిగ్నేచర్స్ పేరుతో కవితా సంపుటిని వెలువరించారు. అదే సమయంలో లండన్లోని భారతీయ రచయితలు, అభ్యుదయవాదులు మేనిఫెస్టోని ప్రకటించారు. ఈ మేనిఫెస్టో ప్రభావంతోనే శ్రీశ్రీ తన ప్రతిజ్ఞ గీతాన్ని రచించారు. గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలుతోమే కార్మిక ధీరుల కోసం ఈ గీతాన్ని రచించారు. ఈ కవితలోనే శ్రమైక జీవనం సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ తెలిపారు. వ్యర్థ జీవిత యథార్థ దృశ్యాలను ఇందులో ఆవిష్కరించాడు. కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యాలు, దౌర్జన్యాలు బహిష్కరించే విధంగా వినిపించే నవీన గీతిక, విరచించే నవీన రీతిగా తన గేయాన్ని శ్రీశ్రీ పేర్కొన్నాడు. కాల్పనిక సాహిత్యం మీద విప్లవాత్మకమైన తిరుగుబాటుగా అభ్యుదయ కవిత్వం ఆవిర్భవించింది. సాహిత్యం ఒక భోగ వస్తువుగా పరిగణించే దృక్పథంపై శ్రీశ్రీ తిరగబడ్డారు. వస్తువుల్లోనూ, భావనలోనూ, భాషలోనూ, ఛందస్సులోనూ, సంవిధాన శిల్పంలోనూ, తాత్వికతలోనూ అభ్యుదయ కవిత్వం పూర్తిగా కొత్త దారులను తొక్కింది. 1933 నుంచి శ్రీశ్రీ రచించిన కవితలను 1950లో మహాప్రస్థానం కవితా సంపుటిగా చలం యోగ్యతా పత్రంతో వెలువడింది. మహాప్రస్థానంలోని కవితలు ఒక బలీయమైన నిరసనలోంచి వచ్చినవి. ఈ నిరసన ఒక సాంద్రమైన డీప్లీ ఫెయిల్డ్ ఎమోషన్, ఒక తాత్విక చింతనను అనుసరించి వచ్చిన నిరసన కాదు. అంత క్రితం వరకు వస్తున్న కవిత్వం సమాజంలో తాడితుల పీడితుల వేదనలకు స్పందించకుండా ఉండడంపై వచ్చిన నిరసన. ఇది మహాశక్తిమంతంగా వెల్లువలా జ్వాలలా వచ్చింది. ఆయన కవిత్వంలో కూడా అంత బలీయంగానూ వెల్లువయ్యింది. అంచేతనే చలంగారన్నట్లు ఈ సంకలనంలోని కవితలు కత్తులుగా, ఈటలుగా, మంటలుగా, బాధలుగా, తిరుగుబాట్లుగా, యుద్ధాలుగా బహిర్గతమయ్యాయి. తనకు పాఠకునికి మధ్య అక్షరాలు అడ్డుగా నిలవకుండా ఆయన గుండెల్లోని ఆవేశాలు, ఆక్రందనలు, ఆకాంక్షలు పాఠకుల గుండెల్లోకి మహావేగంగా చీల్చుకుంటూ దూసుకుపోతాయి. మహాప్రస్థానంలోని అత్యధికమైన కవితలు ఈ వేగం, ఈ ఊపి కలిగి ఉంటవి.
వెనక చూపు లేకుండా పదండి ముందుకు అంటూ పిడికిలి బిగించి కథను త్రొక్కుతూ విరుచుకు పడుతుంటే అడ్డంకులన్నీ బేజారెత్తి పటాపంచలై పారిపోతవి. పాఠకులని జ్వలించే మూర్తులుగా ప్రభావితం చేస్తవి. మహాప్రస్థానంలో అంతటి శక్తి ఆ కవితలకుండడానికి కారణం కవి ఆవేశ స్ఫూర్తి, శబ్ద శక్తి, అనుభూతుల నిజతత్వం, నిరూపణకు వ్యక్తీకరణ మాధ్యమాలుగా వాడిన పదచిత్రాలు. శ్రీశ్రీ తన ఆవేశావిష్కరణకు మాధ్యమాలుగా వాడే పదచిత్రాలు పాఠకుల్ని కదిలించి ఊగించే బలం కలవి, సజెస్టివ్ పవర్ గలవి. మహాప్రస్థానం కావ్యంలో అదే పేరు గల మొదటి ఖండిక యొక్క భావవేగం, శబ్ద సౌష్ఠవం, పదచిత్రాల నిర్మాణ ప్రౌఢిమ, అది సాధించిన మనోహరమైన లయ కావ్యానికే తలమానికంగా నిలబడతవి. అల్లంత దూరంలో ఉన్న దోపిడి లేని ప్రపంచంలోని ప్రేమ, స్నేహం, సమత, సౌభ్రాతృత్వం పునాదుల మీద లేచిన సమాజం చేరడానికి పిలుపు, మేల్కొలుపు ఈ మహాప్రస్థానం. ఈ ప్రస్థానం సులభం కాదు. అందుకే కృత నిశ్చయంతో సర్వ త్యాగాలకు సిద్ధపడి అవసరమైతే గుండె నెత్తురుల తర్పణ చేస్తూ బాటలు, పేటలు, కోటలు, నదులు, కొండలన్నిటినీ అతిక్రమించి గమ్యం చేరడానికి గొంతెత్తి పిలిచే క్లారియన్ కాల్ ఈ గీతం. ఆశయ సిద్ధి కోసం పురోగమించే పోరాట యోధుల అంచనాల విశ్వాసం. కథం తొక్కుతూ పదం పాడుతూ అనడంలోనే ఆయుధాలు చేపట్టి వీరావేశంతో ముందుకు సాగే జనసందోహం దృశ్యమవుతుంది. మిలిటరీ బ్యాండ్ సంగీతాన్ని స్ఫరింపజేసే లయతో చరణాలు కథం త్రొక్కుతవి. తెల్లవాడు నిన్ను నేడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు, ఎల్లవారు నేడు రేపు వేగుచుక్క అంటారని విప్లవాన్ని కీర్తించిన మహాకవి శ్రీశ్రీ. కవిత్వం కోసం బతున్న, కవిత్వమే జీవించిన వాడు, కవిత్వం కోసమే కవిత్వమై భూమి నుంచి వెళ్ళిపోయినవాడు శ్రీశ్రీ. మహా తెలుగు జాతి లేక ప్రపంచ కొన్ని పేర్లలో శ్రీశ్రీ అగ్రశ్రేణి కవులలో ఒకడు. శ్రీశ్రీ ఆధునిక కవిత్వానికి ఒక వేగిచుక్క లాంటి వాడు. ఎందుకంటే అప్పుడు దాకా వచ్చినటువంటి ప్రాచీనమైనటువంటి కవిత్వం వేరు, శ్రీశ్రీ తర్వాత వచ్చినటువంటి కవిత్వం వేరు. ఈ రెండింటి మధ్య ఎంత తేడా కనపడుతుంది అంటే కనుక విద్యుత్ రాకముందు ప్రపంచానికి, విద్యుత్ వచ్చిన ప్రపంచానికి ఎంత తేడా అయితే కనపడుతుందో శ్రీశ్రీ తర్వాత వచ్చినటువంటి కవిత్వానికి, శ్రీశ్రీ రాకముందు ఉండేటువంటి కవిత్వానికి అంత తేడా కనపడుతుంది. మహాప్రస్థానంలోని మరో ప్రపంచం కవిత. అప్పటి భారతీయ యువతకి దిశానిర్దేశం చేసింది. ఎముకలు కొళ్ళిన సోమరులారా చావండి అని చెప్పిన శ్రీశ్రీ గారు ముందుకి నడవాలని చెప్పారు. ముందు నడవాలి అనుకున్న వారికి అడవులు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అని గర్జించి చెప్పారు. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పైకి. దారి పొడవునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటినీ దాటండి. నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అనడంతోనే అడ్డంకులు ఏవీ లేవని నిర్లక్ష్యంగా స్ఫురింపజేయడం మంచి ధ్వనిప్రయంగా జరుగుతుంది. ప్రభంజనం వలె హోరెత్తండి, భావవేగమును ప్రసరించండి అనే ఉద్బోధ తగినంత వేగంతో అప్రతిహతంగా గీతం ముందుకు సాగుతుంది. ఆ మూమెంట్కు త్రాచుల వలను, రేచుల వలను, ధనుంజయునిలా సాగండి లాంటి పదచిత్రాలతో ఒక అపూర్వమైన ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఈ సంకలనానికి ధ్యేయ దిశానిర్దేశం చేస్తుంది ఈ ప్రారంభ కవిత. మహాప్రస్థానం లండన్ ప్రచురణకు నా మాట శ్రీశ్రీ వ్రాస్తూ అంటారు, ఈ వాస్తవాలన్నిటికీ నేను స్పందించిన ఇలాంటి రచనలు సామాజిక వాస్తవికత అంటరాని దీనికి వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందని అప్పటికి నాకు తెలియదు. నా మాట ముగిస్తూ శ్రీశ్రీ ఇలా అంటారు, మహాప్రస్థానంలో అభ్యుదయ కవిత్వము, విప్లవ బీజాలు ఉన్నాయి, విప్లవ సాహిత్యం లేదు అన్నారు. విప్లవం యాడుందిరా, ఆడనే నీ కూడుందిరా, నీ గూడుందిరా, విప్లవం ఏమైందిరా, మనిషికొకటే సావైందిరా, కట్లు తెంచుకు రమ్మందిరా, కత్తి దూసుక లెమ్మందిరా, విప్లవం నీ దమ్మందిరా, ఎర్రెర్రని రగతాల ఏరుల్లో ఈదరా అని మరో ప్రస్థానంలో రాసిన కవి రచనల్లో విప్లవ సాహిత్యం లేదంటే ఎలా నమ్మగలం? అయితే చలసాని ప్రసాద్ గారు మరో ప్రస్థానానికి ముందు మాట వ్రాస్తూ, ఆశబెట్టిన నక్సల్బరీ, నిప్పురవ్వలు, శ్రీకాకుళం విప్లవాగ్నులు, పీడిత జనుల పోరాటాల పాటలు, విప్లవ యోధుల బలిదానాల బాటలు, వెలుతురు బావుటాలు, మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయించిన సందర్భాలు ఈ గ్రంథంలో చాలా చాలా అరుదుగా కనిపిస్తాయని అన్నారు. నిజమే, మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ గారు రాసినవన్నీ ప్రొజైక్ స్టేట్మెంట్స్ లానే కనిపిస్తాయి. మానవుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. శరత్చంద్రికలో ఎవడో చెబితే వినే రోజులు ఏనాడో వెళ్లిపోయాయి,
ఇంకా ఏదో చెప్పాలని ఎందుకీ ఉబలాటం? వెళ్ళు జాబిల్లి వెళ్ళు, వినిర్మలమైన వెన్నెలను కురిపిస్తూ మనోహరమైన సంగీతం వినిపిస్తూ ప్రయాణించు ప్రయాణించు శశి ప్రయాణించు. విషాదాంధ్రలో కొంగల్లారా జపం చెయ్యండి, పిల్లి పఠించు మంత్రాలు, ఎలుకల్లారా సభ జరపండి, ఎవరు గంట కట్టాలని. వెండిపండులో ఈ స్వాతంత్రంలో బాగుపడిన వాళ్లు 10 మంది, బాధలు పడుతున్న వాళ్లు 10,000 మంది. ఈ బాధల స్వభావాన్ని బహిరంగపరచడమే ఈనాటి కవుల ఏకైక కర్తవ్యం. నిన్న స్వప్నం నేటి సత్యం, నేటి ఖేదం రేపు రాగం, ఒకే కాంతి ఒకే శాంతి, ఓ మహర్షి ఓ మహాత్మా. నీ దేహపు దుర్గం నేనై, నా బాహువు ఖడ్గం నీవై, పరాంకోటి జనబాహుల్యం చలాయించు రథ సౌరభ్యం. సమరంగా సముజ్వలిస్తే, ప్రళయంగా పరిప్లవిస్తే, నిశాంధ్రముల నిర్మూలిస్తాం, మహోంధ్రమని తీర్మానిస్తాం. జన్మదినోత్సవంలో మన పతాకంలో అజ్ఞానం, అనారోగ్యం, నిరుద్యోగం కనబడతాయన్నారు శ్రీశ్రీ. అవిచ్ఛిన్నమైన అప్రతిహతమై సాగిన చరిత్ర మన దేశాలవి. సజీవ నాగరికతా పతాకం ఎగరేస్తున్నవి ఈ దేశాలే. ఎవరూ లేని ఎవరూ రాని పొలాల్లో తిరుగుదాం, ఆకులు శూన్యమైన అరణ్యాల కరుగుదాం, నాకెంతో సుఖమిచ్చే నదీ ఒడ్డుకి కదులుదాం. ప్రజారాజ్య మహాయంత్రంలో ప్రత్యేకంగా నా చోట నిలబడి నేను, ఏమండోయ్ బాగున్నారా అని నేను పలకరించను. పగలగొట్టడం నా కుశల ప్రశ్న. వాల్ట్ విట్మన్ కామ్రేడ్లో అన్నిటినీ ఎదురిస్తాను, శాంతిని, క్షేమాన్ని, చట్టాలను, కట్టుదిట్టాలను, వాటిని ధిక్కరించడమే నా పని. అందరూ నాకెంత దూరమైతే అంత బిర్రబిగుస్తాను. అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో. శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి మార్కిజమే పునాది. మార్కిజం ప్రబోధించే సామ్యవాద సిద్ధాంతం, సమాజం శ్రీశ్రీ కవిత్వంలో ప్రత్యక్షంగానే గోచరిస్తాయి. వర్గరహిత సమాజ స్థాపన కోసం పీడితులకి, పీడించే వారికి మధ్య వర్గ సంఘర్షణ జరగాలి. అది దానంతట అదే జరిగేది కాదు. ఇందుకోసం ప్రజల్ని ఉద్యమింప చెయ్యాలనే వర్గ సంఘర్షణ సిద్ధాంతాన్ని ఈ కవితలు ప్రబోధిస్తాయి. మార్క్సిజానికి మూల సూత్రమనదగిన గతితార్కిక భౌతికవాద సూత్రం ఇందులో కనిపిస్తుంది. 2 పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ తప్పదని, ఆ సంఘర్షణలోంచి వెలుగు పుట్టుకొస్తుందనే భౌతిక వాదం కనిపిస్తుంది. సామ్యవాద సమాజంలో సొంత ఆస్తి ఉండదు, ఆస్తంతా సంఘానిదే. ఇది శ్రీశ్రీ కోరుకున్న మరో ప్రపంచం. ఈ భావజాలం శ్రీశ్రీ కవిత్వలో స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి 2 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొవ్వొత్తిని 2 వైపులా వెలిగించాను, అది శ్రీశ్రీలా వెలిగింది అంటాడు పురాణపండ అప్పలస్వామి గారు. శ్రీశ్రీ కవిత్వానికి 2 వైపులా పదును. ఆయన సాంప్రదాయ సాహిత్యం రాయగలడు, ఆధునిక సాహిత్యాన్ని కూడా రాయగలడు. 1910లో విశాఖపట్నంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి శ్రీశ్రీ తన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ శ్రీశ్రీ మరి నేటి యువతకు ఒక గొప్ప ప్రభావాన్ని చూపించడం జరిగింది. ఆయన సాహిత్యంలో ఎంతో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనలో ఆ భావాలు ఉండడం వల్ల ఆయన సాహిత్యం చదివినప్పుడు మనం ఎంతో ప్రేరణ పొందడానికి అవకాశం ఉంటుంది. మహాప్రస్థానం తీసుకున్న, ఖడ్గ సృష్టి తీసుకున్న, అందులో ఉన్నటువంటి 1930లో వచ్చినటువంటి ఒక ప్రపంచం మొత్తం మీద వచ్చినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన అనేక గేయాలు రాయడం జరిగింది. ఆ గేయాల ప్రభావంతో ఎంతోమంది ఉత్తేజితులు అవ్వడం కూడా జరిగింది. మరి శ్రీశ్రీ అలాంటి గొప్ప శ్రీశ్రీ మరి ఆరసంలోను, విరసంలోను మరి గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చి, అలాగే భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం కూడా రాసి, తర్వాత విప్లవ కవిత్వంలో మరి ఆ తనదంటూ ఒక గొప్ప అందివేచన చేయగా ఆయన ప్రభావం చూపడం జరిగింది. శ్రీశ్రీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన కవిత్వం, ఆయన వాడిన భాష, మరి ఆయన చూపించినటువంటి గేయంలో ఉన్నటువంటి పదునటువంటి విధానం, అవన్నీ కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. శ్రీశ్రీ మరి ఈ నేటి యువతకు ఆదర్శప్రాయుడు. ఆయన్ని భావజాలాన్ని అర్థం చేసుకుని ఆయన ఏ విధంగా అయితే సాహిత్యంలో కొత్త నూతన పోకడలను సృష్టించాడో దాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగగలిగితే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. నిజంగా కవితా వస్తువులు అద్భుతమైన మార్పును తీసుకురాగలిగాడు. భావనలోనూ, వర్ణనలోనూ, వస్తు నిర్దేశంలోనూ కూడా సరికొత్త పంథాను అనుసరించాడు. అప్పటి వరకు ఉన్నటువంటి నిఘంటు నిర్మాణంతో పని అయినటువంటి కవుల యొక్క రచనలను పూర్తిగా విసర్జించాడు. శ్మశానాలంటే నిఘంటువులు దాటి బయటికి వచ్చాడు. కొత్త జీవిత చరిత్రలతో పాటు కొత్త దేశ చరిత్రను కూడా ఆవిష్కరించుకోగలిగాడు.
ఒక్క కలం పోటుతో ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణమంటూ నరజాతి చరిత్ర సమస్తాన్ని కూడా ప్రపంచవ్యాప్తం చేశాడు. అంతేకాదు కథానాయకుడిలోనూ కథానాయికలోనూ కథా వస్తువులోనూ ఉన్నటువంటి పాత చింతకాయ పచ్చడినంతా కూడా పూర్తిగా బయటకు నెట్టేసి అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హమంటూ హారతపళ్ళెం తలుపుగొళ్ళెం ప్రతి వస్తువును కవితా వస్తువుగానే నిర్దేశించుకోగలిగాడు. అక్కడితో ఆగకుండా పతితులార భ్రష్టులార దగాపడిన తమ్ములార ఏడవకండి అంటూ నినదించగలిగాడు. కార్మికుల కోసం, కర్షకుల కోసం, శ్రామికుల కోసం తన కవితా వస్తువుల్లో ప్రతి అంశములో కూడా నినదించినటువంటి ఒక సామ్యవాద భావజాలానికి, ప్రజాస్వామ్య సిద్ధాంతానికి, విప్లవ నినాదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడగలిగినటువంటి వాడు. శ్రీశ్రీ అనేవి 2 అక్షరాలు అయినా 2 దశాబ్దాలు ఈ కవిత్వం నాది అని శాసించగలిగిన వాడు. మానవుడైన సందేశంగా వెలుగెత్తు గొంతు నినదించినవాడు. పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలములో హేమం పిండగ జగానికంతా సౌఖ్యము నిండగా విరామమెరుగగా పరిశ్రమించే బలం ధర్త్రికి బలికావించే కర్షక వీరుల కాయము నిండా అంటూ సరికొత్త భాష్యాన్ని అందించినవాడు. శ్రీశ్రీ మహాప్రస్థాన కావ్యంలోని అవతారం అనే గేయంలో యముని మహిషపు లోహ ఘంటలు మబ్బు చాటున కణేల్మన్నారు అనే ఖండికలో పీడించేవాణ్ణి పీడితుడు ఎదిరించడం కనిపిస్తుంది. యముడు మహిషం, కనకదుర్గ సింహం, ఇంద్రుడు ఏనుగు ఇలా దేవతలు పీడించే వర్గంగా వారి వాహనాలు పీడిత వర్గానికి సంకేతాలుగా వాడబడ్డాయి. ఈ గేయంలో సింహం జూలు దులిపి ఆవులించడం, మదపు టేనుగు ఘింకరిస్తూ సవాల్ చేయడం శ్రామిక వర్గ చైతన్యానికి ప్రతీకలు. వర్గ చైతన్యం పొందే ఈ దశలో శ్రామికుణ్ణి ఎవరూ మోసం చేయలేరని ప్రబోధిస్తూ చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు, ఒక వ్యక్తిని మరో వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు అని శ్రీశ్రీ కలం సింహనినాదం చేసింది. శ్రామిక వర్గ చైతన్యంతో పీడించే సాంఘిక ధర్మాలు ఇక సాగవని తెలిపాడు. తమ శ్రమశక్తితో ఉత్పత్తి చేయబడుతున్న వస్తువులకు తాము యజమాని కాకపోవడం వల్ల తమకు తగిన ప్రతిఫలం లభించడం లేదని, వర్గ చైతన్యాన్ని పొందగలిగితే తప్ప పెట్టుబడిదారుడి దోపిడిని అంతమొందించలేమని, అందరం కలిసి చేసిన ఈ అందమైన వస్తువు సముదాయం అంతా ఎవ్వడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే చూచి అన్యాయమని మేమంటే అనుభవించాలి మీ కర్మ అంటాడు అని శ్రమ దోపిడిని శ్రీశ్రీ వివరించాడు. శ్రీశ్రీ కోరుకున్న సమాజం గురించి మహాప్రస్థానం కవితలో మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి అని గర్జిస్తాడు. మార్కిజం దృక్పథం ప్రకారం సాహిత్యం పరమావధి శ్రామిక వర్గ చైతన్యమే. అందుకే నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి అని శ్రీశ్రీ తన కవితని పీడిత ప్రజలకి అంకితమిచ్చాడు. ఆధునికాంధ్ర సాహిత్యంలో శ్రీశ్రీని యుగకర్తగా పేర్కొంటారు. శ్రీశ్రీ రచనల తర్వాత తెలుగు సాహిత్య స్వరూపంలో పెను మార్పులు వచ్చాయి. చలం చెప్పినట్లుగా ఇంకా రాత్రి చీకట్లో లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంట్లో దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ. శ్రీశ్రీలా విశాలంగా ఆలోచిస్తూ ప్రజాపక్షం వహిస్తూ విస్తృతమైన కవిత రాసినవారు శ్రీశ్రీ. పతితులార భ్రష్టులార బాధా సర్ప దష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన దీనులార హీనులార కూడులేని గూడులేని పక్షులార భిక్షులార సకుల వలన పరిచ్యుతులు జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు జీతాసువులు చుత్తాశయులు హృతాశ్రయులు హతాసులై ఏడవకండి మీ రక్తం కలగి మీ నాడులు కదలి మీ ప్రేవులు కనలి ఏడవకండి ఓ వ్యథా నివిష్టులార ఓ కథా విశిష్టులార పతితులార భ్రష్టులార బాధా సర్ప దుష్టులార ఏడవకండి వస్తున్నాయొస్తున్నాయి జగన్నాథ రథచక్రాల్ జగన్నాథుని రథచక్రాల్ వస్తున్నాయి. ఈ కవిత చివరిలో శ్రీశ్రీ గారు ఈ లోకం మీదేనండి, మీ రాజ్యం మీరేలండి అని రాశారు. ఈ మాటలు కొన్ని లక్షల మందిని కదిలించాయి. శ్రీశ్రీ అనగానే అగ్గి సెగ తగులుతుంది, ఎర్ర జెండా రెపరెపలు కనిపిస్తాయి. శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం, శ్రీశ్రీ అంటే మరో ప్రస్థానం, శ్రీశ్రీ అంటే విప్లవం. కానీ నిజానికి శ్రీశ్రీ అందరూ అనుకునే సీరియస్ పోయెట్ ఏం కాదు.
అప్పుడప్పుడు ఆట విడుపుగా హాస్యాన్ని జోడించి లైట్ కవిత్వం కూడా చెప్తాడు. శ్రీశ్రీ సిప్రాలి అదేనండి. సిరిసిరి మువ్వలు, ప్రాస క్రీడలు, లిమరిక్కులు ఈ కోవలోకే వస్తాయి. కంద మంటే ఎంతిష్టమో. వచన కవిగా మనకు తెలిసిన శ్రీశ్రీ కవిత్వారంభంలో పద్యాలు రాశాడన్న సంగతి కొద్దిమందికే తెలుసు. ప్రభవ, స్వర్గదేవతలు చదివితే శ్రీశ్రీ పద్య రచన తెలుస్తుంది. అయితే వీటిలో శ్రీశ్రీ కంద పద్యాన్ని మాత్రం వదిలేశాడు. నిజానికి కంద పద్యం అంటే శ్రీశ్రీ గారికి తెగిష్టం. శ్రీవచన కవిత్వం రాయడం మొదలుపెట్టాక పద్యాన్ని దాదాపు మర్చిపోయాడు. ఓ 10 ఏళ్ల తర్వాత ఎందుకో మళ్లీ కంద పద్యంపై మనసు మళ్ళింది. ఏమయ్యా శ్రీశ్రీ, మళ్లీ పద్యం ఎందుకు ముట్టుకున్నావంటే కందాల అందాల కోసమే రాస్తున్నా అన్నాడు. మళ్లీ ఇన్నేళ్లకి పద్యాలు రాయుటిది ఎట్లన్నావు, పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్ళన్ సవరించినట్లు సిరిసిరి మువ్వ. శ్రీశ్రీ ఆరంభిస్తే ఊరుకుంటాడా? సిరిసిరి మువ్వ మకుటంతో ఓ శతకమే రాశాడు. అందంగా మధురసని షందంగా పటీతృ హృదయ స్పందంగా కందాలొక 100 రచించిదికి మనసయ్యే నాకు సిరిసిరి మువ్వ. ఇదే కాదు, 1945-50 కాలంలో మరో 2 శతకాలను కూడా రాశారు. శతకం, లిమరిక్కులు వీటన్నిటినీ కలిపి సిప్రాలిగా నామకరణం చేశాడు. రుక్కుటేశ్వర శతకం, పంచపదుల్ని కూడా సిప్రాలిలో పొందుపరిచాడు. శ్రీశ్రీని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అభ్యుదయ కవి, కవులందరినీ ప్రభావితం చేసి తన వెనక నడిపించుకోగలిగినటువంటి కవి. 40 సంవత్సరాల పాటు శ్రీశ్రీ కవిత్వంతో ఆంధ్రదేశం అంతా మారుమ్రోగిందని చెప్పచ్చు. అంతేకాదు నేటికి కూడా శ్రీశ్రీ ప్రభావం ప్రజల మీద చాలా ఉంది. ఎంత ప్రభావం ఉంది అంటే ఇప్పుడు కూడా పేదవాళ్ల వైపు దృష్టి వెళ్ళింది, పాలకుల నుంచి పాలితుల వైపు దృష్టి వెళ్ళింది అంటే అది శ్రీశ్రీ యొక్క ప్రభావం అనే చెప్పచ్చు ఖచ్చితంగా. అంటే ఆయన రాసిన మహాప్రస్థానం కానీ, మరో ప్రస్థానం కానీ, ఖడ్గ సృష్టి కానీ, ఈ కవిత్వం అంతా కూడా పూర్తిగా ప్రజల కోసమే రచించినటువంటిదే. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ కవిత్వాన్ని ఇష్టపడ్డారు. తన గురించి ఎవరు మాట్లాడతారో వాళ్ళనే ఇష్టపడతారు ఎవరైనా కూడా. ప్రజలందరూ ఇష్టపడడానికి కారణం కూడా ప్రజల కోసం కవిత్వం రాయటం అనేటటువంటిదే. అంతవరకు సాహిత్యంలో భావకవిత్వంగా ఉన్నటువంటి దాన్ని కాదని ఒక వాస్తవికత పరిస్థితిని సాహిత్యానికి కల్పించినటువంటి వాడు, అంటే ఒక వాస్తవికతని సాహిత్యంలో చూపించాలి అనుకున్నటువంటి వ్యక్తి. అలాంటి ఆ ప్రభావంతో, ముఖ్యంగా మార్క్సిస్ట్ ప్రభావంతో ఆయన రచించినటువంటి కవితలన్నీ చాలా ఇష్టంగా చదువుకుంటాం. అసలు సిద్ధాంతం తెలిసినా తెలియకపోయినా కూడా ప్రజలందరూ ఇష్టపడేటటువంటి కవిత్వం ఏది అంటే శ్రీశ్రీ గారి కవిత్వమే. అయితే శ్రీశ్రీ గారు చరమరాత్రి అనే ఒక కథా సంకలనం కూడా వేశారు. కథకుడుగా కూడా మంచి కథలే ఆయన రాశారు, ఒసే తుబారతే ఇలాంటి కథలు. కానీ ఆయన కవిగా, మహాకవిగా పేరు వచ్చింది. పేదరికము ఉండకూడదు అని పరితపించేటటువంటి మహాకవి శ్రీశ్రీని ఈరోజు తలుచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది తర్వాత తరానికి స్ఫూర్తిదాయకం కాబట్టి శ్రీశ్రీ లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా స్మరిస్తూనే ఉండాలి. శ్రీశ్రీ ఎటువంటి వ్యక్తి, ఏంటి, ఆయన రచన వైశిష్టం ఎలా ఉంది అని మనం ఒక్కసారి కనుక పరిశీలన చేసినట్లయితే కేవలం అతి చిన్న వయసులో ఒక అద్భుతమైనటువంటి సాహిత్య రచన ద్వారా యావత్తు యువతను కదిలించినటువంటి గొప్ప శక్తిగా మారినటువంటి వ్యక్తే శ్రీశ్రీ. ఆయన రచనల్లో అభ్యుదయ భావజాలం, సమాజాభివృద్ధి ఈ రెండు కూడా పెనవేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అని నిద్రాణమైనటువంటి జాతిని మేల్కొల్పటం, ఆ చైతన్యం చేసే దిశగా రచనలు చేయటం ఒక శ్రీశ్రీకే సాధ్యమైందేమో అని అనిపిస్తూ ఉంటుంది. శ్రీశ్రీ ప్రయోగించినటువంటి పదజాలం కానీ, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను చాలా చక్కగా అలతి పదాలతోటి అనల్పార్థ రచనగా మలిచినటువంటి వ్యక్తిగా కూడా శ్రీశ్రీ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అతి చిన్న వయసులోనే కంద పద్యం ద్వారా సాహిత్య రంగంలోకి ప్రవేశించినటువంటి శ్రీశ్రీ మొట్టమొదటి సంప్రదాయబద్ధమైనటువంటి సాహిత్యాన్ని నడిచినప్పటికీ కూడా ఆధునిక సాహిత్య జిజ్ఞాసాపరుడుగా మారినటువంటి వ్యక్తిగా మనకు శ్రీశ్రీ కనిపిస్తాడు. సంప్రదాయం నుంచి అభ్యుదయవాదం వైపు ప్రయాణించి సమాజం అంతా కూడా అభ్యుదయంతో నడవాలి, సామ్యవాద సమసమాజ స్థాపనకు పునాది కావాల్సినటువంటి పరిస్థితిని
ఆయన ప్రతి రచనలో కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. విద్యార్థులంతా కూడా ఈ సెల్ ఫోన్లు మయంలో పడినప్పుడు శ్రీశ్రీ రచనలు చదవాల్సినటువంటి ఆవశ్యకత కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విశ్వశ్రేయో కావ్య అంటారు. ఏదైనా సరే ఒక కావ్యం ప్రజా సంక్షేమం కోసం, దేశ సంక్షేమం కోసం, యావత్ ప్రపంచ సంక్షేమం కోసం పాటుపడుతుంది. శ్రీశ్రీ రచనలు కూడా ఆ కోవలనే ఉన్నాయి. శ్రీశ్రీ గారు కవిత్వంలోనే కాదు, సినిమాల్లో కూడా ఆయన భావాలని వ్యక్తం చేశారు. లవ్, పేట్రియాటిజం, ఇన్స్పిరేషనల్, ఇలా అన్ని జానర్స్లో పాటలు రాశారు శ్రీశ్రీ. 1950లో వచ్చిన ఆహుతి సినిమాతో చిత్ర పరిశ్రమ వైపు వచ్చిన శ్రీశ్రీ దాదాపు 1000 పాటలు రాశారు. వీటిలో వెలుగు నీడలు మూవీలోని పాడబోయి భారతీయుడా, ఇదే సినిమాలోని కల కానిది విలువైనది, భూమి కోసం సినిమాలోని ఎవరో వస్తారని, మురళీకృష్ణ సినిమాలోని నీ సుఖమే నే కోరుతున్న పాటలు మంచి గుర్తింపు పొందాయి. 1964లో వచ్చిన డాక్టర్ చక్రవర్తి సినిమాలో కూడా శ్రీశ్రీ గారు అద్భుతమైన పాట రాశారు. మనసున మనసై అంటూ సాగే ఈ పాటని శ్రీశ్రీ గారు రాయడమే గొప్ప అయితే, ఆ పదాలకి ఘంటసాల గారు గొంతు కలపడం మరో అద్భుతం. ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఒక పాటకి శ్రీశ్రీ గారు లిరిక్స్ రాయడం, ఘంటసాల గారు పాడడం జరుగుతుంది. తెలుగు సినిమా పాటకి మొట్టమొదటి నేషనల్ అవార్డు తెచ్చిన ఘనత కూడా శ్రీశ్రీ గారికే దక్కుతుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన క్లాసిక్ అల్లూరి సీతారామరాజు మూవీలో తెలుగు వీర లేవరా సాంగ్కి గాను శ్రీశ్రీ 1974లో నేషనల్ అవార్డు అందుకున్నారు. అల్లూరి సీతారామరాజు చేసేటప్పుడు అల్లూరి సీతారామరాజు కథ ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, అన్నీ తెలిసిన ఆయన. దాంట్లో కొంచెం టైటిల్ వచ్చేట్టు పెట్టారు దేవుడు చేసే మనుషులు. దీంట్లో కూడా టైటిల్ వచ్చేట్టు మీరు పాట రాయాలి అని హనుమంతరావు అడగటం. ఆయన కృష్ణ గారికి చాలా సినిమాలు రాశారు అప్పటికే. ఆయన అల్లూరి సీతారామరావు తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగర అని రాసుకొచ్చి పాట అంతా అయిన తర్వాత దాంట్లో టైటిల్ కూడా రావాలనుకున్న తర్వాత ఆ ఎండింగ్లో అల్లూరి సీతారామరాజు స్వాగతం అని ఆ పాట దానికి ఎక్స్టెన్షన్గా రాశారు. మా పూజలు అందుకు మరి అట్లానే టైటిల్ సాంగ్ విప్లవం అనే సాంగు, ఎండ్ సాంగు, 3 పాటలు రాశారు ఆ సినిమాలో. 3 పెద్ద హిట్ ఆయన సినిమాకి. దానికి జాతీయ పురస్కారం వచ్చింది ఈ పాటకి. ఢిల్లీ తీసుకెళ్ళారు హనుమంతరావు. వాళ్ళు ఏదో పథకం, 10,000 బాండ్ ఇచ్చేవాళ్ళు. ఇది నేనేం చేసుకుంటానే హనుమంతరావు సంతోషంలో 10,000 నేను ఇస్తానండి, తీసుకోండి, పథకం అది కూడా ఉంచుకోండి అని ఇవ్వటం 100 days ఫంక్షన్ అప్పుడు ఇచ్చారు. అట్లా మా అనుబంధం చాలా రకరకాలుగా ఉంది ఆయనతో. ఆ తర్వాత 1983లో వచ్చిన నేటి భారతం సినిమాలోని అర్ధరాత్రి స్వతంత్రం అనే పాటకి కూడా శ్రీశ్రీ గారు బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు అందుకున్నారు. శ్రీశ్రీ గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నటించిన యమగోళ సినిమాలో కూడా అద్భుతమైన పాట రాశారు. నరకం నేపథ్యంలో వచ్చే సమరానికి సాంగ్ అప్పటి సంఘ పరిస్థితులకి అనుగుణంగా ఉంటుంది. ప్రజాదరణ పొందిన ఈ పాటలో ఎమర్జెన్సీని యమ అర్జెన్సీగా రాయడం శ్రీశ్రీ గొప్పదనం. శ్రీశ్రీ గారితో ఫస్ట్ మాకు పరిచయం పన్నెండు కాపురం సినిమా. పన్నెండు కాపురం సినిమాలో ఒక మంచి పాట రాయాల్సి వచ్చి ఆయన అప్పటికి జనరల్గా అనేక పాటలు రాశారు. అది కుటుంబం అనుబంధం మీద రాయమని ఆయన అడిగాం. ఆ సినిమాలో అన్నాదమ్ముల అనుబంధం గురించి వినరా అనే పాట ఎస్వి రంగారావు, ఆ పాటతో మా ప్రయాణం మొదలైంది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది పన్నెండు కాపురం. తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమా తీసేటప్పుడు హనుమంతరావు గారు శ్రీశ్రీ గారిని ఆఫీస్కి పిలిపించి ఆయన కథ చెప్పారు. కథ చెప్పినాక దీంట్లో సిచ్యుయేషన్స్ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఉన్న సినిమా. ఆయన నాకు 3 రోజులు టైం ఇవ్వమన్నారు కథ విన్న తర్వాత. సిచ్యుయేషన్ లేదు అప్పటికి.
టైటిల్ సాంగ్ దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఆయన రాసుకొని వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది ఇది లిరిక్ అని అదే సినిమా పేరు పెట్టాం. పేరు పెట్టినాక ఆయన రాయటం కాదు, ఆయన లిరిక్ రాసుకొచ్చినాక ఆ సినిమా టైటిల్ దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుళ్ళారా అని. అది 2 పాటలు, బిగినింగ్లోనూ ఉంటుంది, ఎండింగ్లోనూ పిక్చర్ క్లైమాక్స్. అదే హైలైట్ అయింది సినిమాకి ఆ రోజుల్లో. వీణ పాటలు, లవ్ సాంగ్స్, దేశభక్తి గీతాలు, ప్రబోధాత్మక గీతాలు, విప్లవ కవితలు, రక్తం మరిగించే మాటలు, ఇలా ఎన్నో వేరియేషన్స్ చూపించారు శ్రీశ్రీ గారు. ఇంత వెర్సిటాలిటీ ఉన్న రైటర్ మరొకరు తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో.